పొలంకి వచ్చామండి. చూడండి, వాతావరణం చాలా క్లూయిడ్గా ఉంది. చాలా క్లూయిడ్గా అంటే చాలా క్లూయిడ్గా ఉంది. మేఘాలు తాగాలు అవి ఉన్నాయి. చూడండి, పొలాలు మొత్తం ఈయనైతే నీరు తీసానము పూర్తిగా, అందుకు ఇట్లా ఉందన్నమాట. పూర్తిగా నీరు తీసినాం. పత్తులు చూడండి, పువ్వులు పూసి ఉన్నాయి. ఇవన్నీ కూడా పత్తులకి, ఈ మబ్బుకి అవి చాలా ప్రాబ్లమ్స్లా ఉంది. మబ్బు వల్ల రాలిపోతాయి అన్నమాట పువ్వులు, కానీ వీటిని కూడా ఎర్రగా అయిపోతాయి. పత్తులు కూడా ఇలా పత్తి పొలం అంటే వరి పండాల్సిన పొలంలో వెళ్ళి పత్తి వేస్తే ఎలా ఉంటుందో చూడండి. నీరు ఎలా నడుస్తుంది, వాటర్ ఫ్లో అవుతుందన్నమాట. ఇట్లాగా వాతావరణం చూడండి ఎంత క్లోయిడ్గా ఉంది. మా కొండల మీద ఫుల్ మబ్బుతో కప్పబడి ఉంది, మంచుతో. ఇట్లాగనమాట, తెల్లటి మంచు పడి ఉంది. చూడండి ఎంత క్లోయిడ్గా ఉంది. అంటే తుఫాన్ అయితే భారీగా ఏం పడట్లేదు మాకైతే, కానీ ఇక్కడ కొండ దగ్గర ఎంత మబ్బుగా ఉంది. కానీ మబ్బు వల్ల అలాగా దుమ్ము చేస్తుంది మనిషికి. దీనివలన ఏజెన్సీలో మాలాంటి గ్రామీణ ప్రాంతాల్లో చాలా అనారోగ్యానికి సమస్యగా మారుతుంది. ఎందుకంటే వాతావరణం అనుకూలించకపోతే మన శరీరానికి తగ్గట్టుగా సూర్యరశ్మిని లభించకపోవడం వల్ల కొంత డిసీజెస్ వస్తుంది. మనిషికి యాక్టివ్గా ఉండదు. అంటే మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ హార్మోన్స్ అంత యాక్టివ్గా పనిచేయవన్నమాట. కాబట్టి వాతావరణం కూడా అనుకూలించకపోతే మనుషులకి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. అనారోగ్యానికి సమస్య కారణం కావచ్చు. సో మాకు కూడా అలాగే ఉంది. ఫుల్ మొబ్బండి. ఆ కొండ మీద అయితే అస్సలు కనిపించదు అనమాట. పూర్తిగా మొబ్బై ఉంది, చాలా క్లూయిడ్గా. పత్తులు కూడా చాలా ఇవి కలప మందు కొట్టారు. పత్తులు కూడా చాలా ప్రాబ్లమే, అధికంగా మబ్బు పెట్టడం వల్ల. తేగు తోటలు విపరీతంగా ఉంటాయి మా ఏరియాలో. అవన్నీ కూడా తేగు తోటలేనండి. చూడండి, వాతావరణం చాలా క్లోయిడ్గా ఉండడం వల్ల బయటకు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేమన్నమాట. ఎందుకంటే కూల్గా ఉంటుంది, బట్ ఏంటంటే నానిపోతే మళ్ళీ జ్వరాలు వస్తాయేమో అని భయంతో మనం అసలు వెళ్ళామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గాయస్.